నమస్తే. దసరా నవరాత్రుల్లో భాగంగా 4వ రోజున శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని కాత్యాయనీదేవిగా దర్శనమిస్తోంది. ఆ రూపంలో అమ్మవారిని భక్తులు పూజిస్తారు. కాత్యాయనీదేవిని మహాశక్తి, యువతీ శక్తి అని కూడా పిలుస్తారు. కాత్యాయనీ మాత అనుగ్రహంతో సౌభాగ్యం, వివాహ ప్రాప్తి, ధైర్యం కలుగుతాయని నమ్మకం. కాత్యాయనీదేవి అలంకరణ చూద్దాం. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయహస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తోంది అమ్మవారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్య తేజస్సుతో అలరారుతోంది. కాత్యాయనీదేవి అలంకారంలో కనకాంబరాలు, పసుపు, గులాబీలు, చామంతులు, మేరీగోల్డ్ పువ్వులు ప్రధానంగా ఉపయోగిస్తారు. తలపాగాలో, జడలో మల్లెపువ్వులు, పసుపు పూల తోరణాలతో అలంకరిస్తారు. అలాగే బంగారు కిరీటం, కంఠాహారం వంటి సువర్ణ ఆభరణాలను ధరించి అమ్మవారు కాత్యాయనీదేవిగా కొలువుతీరుతుంది. కాత్యాయనీదేవి పూజా నైవేద్యం చూద్దాం. కాత్యాయనీదేవిని పూజించే విధానం ఏమిటంటే, శుభ్రమైన పసుపు వస్త్రంతో మంటపాన్ని అలంకరించాలి. గోమయం లేదా రంగవల్లి తోరణం కట్టి పసుపు కుంకుమతో దేవిని పూజించాలి. ఓం కాత్యాయన్యై నమః లేదా ఓం దేవ్యై కాత్యాయన్యై నమః మంత్రాన్ని జపించాలి. పూజ తరువాత కూతుళ్లకు పసుపు కుంకుమ, పసుపు రంగు వస్త్రం బహుమతిగా ఇవ్వడం శుభప్రదం. కాత్యాయనీదేవికి సమర్పించే ప్రసాదాల్లో పాలు, పసుపు రంగు స్వీట్స్ ప్రత్యేకం. అలాగే శనగపప్పు, బెల్ల పాయసం, పసుపు కలిపిన లడ్డూలు, బూందీ, పసుపు కలిపిన పులిహోర, కొబ్బరిపాలు, రవ పాయసం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. దసరా నవరాత్రి ఆరాధనలో కాత్యాయనీదేవి భక్తులకు సాహసం, శక్తి, సౌభాగ్యం ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కాత్యాయని అమ్మవారి విశిష్టత చూద్దాం. పురాణ గాథల ప్రకారం కతు మహర్షి అమ్మవారి దర్శనం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. కతుని దీక్షకు మెచ్చి దర్శనమిచ్చిన పరాశక్తి ఏం వరం కావాలి అని అడుగుతుంది. నీవు నా ఇంట జన్మించి మా వంశాన్ని పునీతం చేయం తల్లి అంటూ కోరుకుంటాడు. కొన్నాళ్లకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య తేజస్సుతో కతుని ఇంట ఆవిర్భవించింది అమ్మవారు. కాత్యాయనిగా లోక ప్రసిద్ధి పొందింది. కాత్యాయని అంటే తేజస్వరూపిణి, తేజస్సు అంటే జ్ఞానం. అమ్మవారు జ్ఞానప్రదాయిని. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతాజలధి, సంసార జలధి అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపచేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి ఈమె. హిందూ పురాణాల్లోనే కాదు, బౌద్ధ, జైన వాగ్మయంలోనూ అమ్మవారి విశేషాలు కనిపిస్తాయి. యోగ శాస్త్రం ప్రకారం కాత్యాయని ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెప్తారు. ఆజ్ఞాచక్రాన్ని జాగృతపరిచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మవారు. చక్కగా అమ్మవారిని ధ్యానిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. విద్యార్థులు అమ్మవారిని ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. కన్యలో కాత్యాయనీదేవిని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహమవుతుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వరుడు లభిస్తాడని నమ్మకం. కాత్యాయని ఆరాధన వల్ల ఉత్తమ సంతానం, కుటుంబ వృద్ధి, సౌభాగ్యం, సంపదలు కలుగుతాయి. తక్షణ రక్షణ శక్తిగా పేరున్న కాత్యాయని ఆరాధన సకల భయాలను తొలగింపచేస్తుంది. కాత్యాయని నమోస్తుతే అని మనసారా ఆరాధించిన వారిపై సదా కరుణ వర్షం కురిపిస్తుంది ఆ తల్లి.